2026 ఈస్ కమింగ్. పబ్లిక్ ఫిట్నెస్ రెజల్యూషన్ ఏంటి తెలుసుకోవాలి. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? ఇంతకుముందు చేసేది ఇప్పుడు చేయట్లే. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం. సో డూ యూ వర్కౌట్ బ్రో? లైక్ డ్యూటీస్ ఆల్టర్నేట్ గా ఉన్నాయి. టైం యాక్చువల్ గా టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు. ఈవెన్ లేజినెస్ వచ్చింది. 1991లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో లెప్రసీ డిపార్ట్మెంట్లో చేశాను. అంటే నేను ఫోటోగ్రఫీ అనమాట. ఇప్పుడు ఈవెంట్కి 3-4 days లాంగ్ వెళ్ళిపోతాను. ఐఎమ్ నేషనల్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్. సో 2026 వస్తుంది కదా, ఏదైనా ఫిట్నెస్ రెజల్యూషన్ పెట్టుకున్నారా? మోర్ రిప్డ్ ఫిజిక్ ఉండాలని చెప్పేసి 2026 నుంచి ఐ విల్ ట్రై లైక్ మార్నింగ్ 4 పైన అట్లీస్ట్ 5 లేచినా కూడా రిఫ్రెష్గా ఉంటుంది. లైక్ యాక్టివ్గా ఉంటాం డే మొత్తం. సో అదొకటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. 2026కి ఒక యూత్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఉమెన్స్ కానీ, లేకపోతే హౌస్ వైఫ్ కానీ ఎవ్రీడే మీరు యోగా చేయండి, వాకింగ్ చేయాలి. ఐఎమ్ వర్కింగ్ అవుట్ సిన్స్ 2 years. మైన్ ఇస్ ఆల్వేస్ ద సేమ్. నాకు సెట్ అవ్వనమాట. అంటే నాకు టైం సెట్ అవ్వదు. అన్ సీజన్లో చేస్తాను. ఎందుకంటే మీరు తినే ప్రతి ఫుడ్, ఇప్పుడు తింటున్న ఫుడ్లో 40% అడల్టరేషన్ ఉంది. ఆల్మోస్ట్ 5% ఆర్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఒకప్పుడు ఒకే క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది హైదరాబాద్లో, ఎంఎన్జీ హాస్పిటల్, లక్కడికాపోల్. ఇప్పుడు విశాఖపట్నంలో 16 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి. 5.5 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీరు ఫిట్గా ఉంటే మీ ఫ్యామిలీ ఫిట్ అవుతుంది. సో everything is going fine and 2026 will be also good. The same way it has been. as soon as possible తొందరగా స్టార్ట్ చేయండి.